ఏమైందిరా? తమ్ముడు ఆది ఇట్రా. తమ్ముడు ఆదియా? తమ్ముడు సరే. ఈ భుజం నొప్పి వస్తుందబ్బా. ఏమైందిరా? ఎందుకు? 250 ఎపిసోడ్లు మోసి భుజాలు నొప్పి వస్తున్నాయి. చిన్న పంచేసానబ్బా. పంచి ఎవరితో వేస్తున్నావో తెలుసుకో. ఏ పంచికి నవ్వుతానో ఏ పంచికి నరుకుతానో నాకే తెలియదు. సరే గానీ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ కెమెరాల ముందు ఎన్ని పర్ఫార్మెన్స్లు చేసావరా మనం? కెమెరా వెనక ఎన్ని పర్ఫార్మెన్స్లు చేసావో నాకు తెలుసులే. అలా చెప్పు నరేష్. ఎవరిదరా వాయిస్ చాలా స్వీట్ గా ఉంది? అదే కదా. ఆవిడ కాదుగా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా నేరా కుంభికమ్మా చాలునులే మారి నిగరా కుంభికమ్మా నిను విడని మా మంచు రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే నాగదండే కుర్రదో కుర్రదో కొట్టనాడకొచ్చిందే కుర్రదో కుర్రదే కంగ్రాచులేషన్స్ మ్యామ్, 250th ఎపిసోడ్ అఖండ విజయం. ఆది గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. నరేష్ కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఏంటి ఆది గారు 250th ఎపిసోడ్ కి కూడా మమ్మల్ని ఇంతలా చేస్తున్నారేంటి? నీ సూపర్ అబ్బా. నేను అదే చెప్తున్నా మనోడితో. 50+ వచ్చినా కూడా 250+ వరకు తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. ఈ ఒక్క రోజైనా కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేసేటట్టు మాట్లాడొచ్చు కదా. ఇక్కడ ఉన్న కమెడియన్స్ అందరూ వాళ్ళు చేసే టాలెంట్స్ కి వాటన్నిటికి ఎంత వాల్యూ ఉందో మీ జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఉంది. మరి నా యాంకరింగ్ కి నేను రోజులో ఒక అబద్ధమే చెప్తా. రెండు అబద్ధాలంటే ఆది గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకు తీసుకుని వెళ్తున్నామే మేము. ఏది శ్రీదేవి డ్రామా కంపెనీ నడిచింది మీ వల్ల. మీరే ఇక్కడి నుంచి అక్కడికి నడవడానికి 4 నిమ్మరసాలు తాగితే గానీ. సరే, మొత్తానికి అందరం కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీని 250 ఎపిసోడ్స్ కి తీసుకొచ్చాం కాబట్టి మీది ఉంది, మా పార్ట్ కూడా ఉంది. మనోడు రామ్ ప్రసాద్ అందరం కలిసి ఈ షో 100% కరెక్ట్ గా చెప్పారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ అనగానే ఈ షో ఒక డైరెక్టర్ కాదండి, ఆల్మోస్ట్ మా డైరెక్టర్స్ ఒక 4. ప్రతిసారి కూడా కొత్త కాన్సెప్ట్లతో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికప్పుడు మీకు ఫ్రెష్ గా అనిపించడానికి రీజన్ ఆ 4 డైరెక్టర్లు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా కెమెరామ్యాన్స్, మా ఎడిటర్స్, మా పీజీఆర్ లో ఉన్న వాళ్ళు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రొడక్షన్ దగ్గర నుంచి లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ నిమిషంలో మేమందరం కలిసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఈ 250th ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేయడానికి నేను ఒక మంచి స్పెషల్ గెస్ట్ ని పిలిపించాను. ఒక్క నిమిషం, మీరు కూడా గెస్ట్ ని తీసుకొని వచ్చారా? అయితే మీరు కూడా తీసుకొని వచ్చారా? అవును. వావ్. ఏంటి మీ ఇద్దరు గెస్టులను తీసుకొచ్చారా? అవును. వావ్. సక్సెస్ సెలబ్రేట్ చేయాలి అంటే ఒక గెస్టే స్పెషల్. ఇప్పుడు 2 గెస్ట్లు రాకపోతున్నారంటే డబుల్ ధమాకా. సొచ్చిన అడు బాబునే వైరల్ బయ్యారి నేనే సొచ్చిన అడు బాబునే రష్మి, ఇదిగో నేను పిలిచిన గెస్ట్ కస్తూరి గారు. ఇదిగో నేను పిలిచిన గెస్ట్ ప్రగతి గారు. ఇదిగో నేను పిలిచిన గెస్ట్ నరేష్.
గెస్ట్లు వచ్చారయ్యా, మంచిగా వెల్కమ్ చెప్పండి. ఎస్, ఆ, ప్రగతి గారు, కస్తూరి గారు ఇప్పుడేంటి మన శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు గెస్ట్ గా వచ్చారు. కానీ ఎప్పుడు కూడా ఒకటా కస్తూరి గారు వచ్చేవారు, లేకపోతే ప్రగతి గారు వచ్చేవారు. కానీ ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఇద్దరం కలిసి వచ్చారు. yes. అబ్బా అబ్బా, మామూలుగా ఎపిసోడ్ కి బలం ఉందని చెప్పారు కానీ ఇంత బలం ఉందని చెప్పలేదు మనకి. ఆది గారు మంచి పంచులు వేస్తారని తెలుసు, మంచి టైమింగ్ అని తెలుసు, జోకులతో మనల్ని అల్లాడిస్తారని తెలుసు. కానీ ఆది గారు ఆ, మీరు చాలా బాగుంటారు. అరే చారీ, ఏంట్రా ఈ ఫీలింగ్? ఏదో గుండె వణుకుతున్నట్టుంది. ముసలిగుండ కదంటే అలాగే అనుకుద్ది. అది ఆ చివర గుండెలు రా, మన గుండె. ఏయ్! అది ఆ, నేను కూడా మీకు ఒకటి చెప్పనా? చెప్పు. ఏలే ఏలే మరదలా. ఈ ప్రపంచంలో అందమైనది రెండు. నువ్వు నేనా? నువ్వు నేనా? నేనైతే ఓకే ఒప్పుకుంటాను గాని ఎదవను నేను కుదురుకున్నాను అసలానే. ఒకటి ఇంద్రధనుసు, ఇంకోటి ఆది మనసు. ఓహో, నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. 250th ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఏవైనా తీసుకొచ్చారా? నేను నెల్లూరు నుంచి స్పెషల్ కేక్ 250th ఎపిసోడ్ సెలబ్రేట్ చేయడానికి నేను తీసుకొచ్చాను. అవునా? కొంచెం తీసుకురావా ప్లీజ్. మీరేంటి నెల్లూరు నుంచి తీసుకొచ్చేది? నేను చెన్నై నుంచి ఇప్పుడే వస్తున్నాను. వావ్, ఖాళీ చేతిగా రాలేదు. నేను కూడా కేక్ తెచ్చి వచ్చాను, చాలా స్పెషల్ కేక్. ఆ కేక్ తప్పించండి. ఇది ఉప్పేసి మరీ చేశాడు, ఉప్పేసి మరీ చేశాడు. కేకులు విడివిడిగా తీసిన కవర్లు మాత్రం ఇక్కడే తీసుకున్నాము హైదరాబాద్ లో. మేడం ప్రగతి గారు కేక్ తీసుకొని వచ్చారు, అలాగే కస్తూరి గారు కూడా కేక్ తీసుకొని వచ్చారు. ఇంతకీ మా 250th స్పెషల్ ఎపిసోడ్ లో ఎవరు కేక్ మేము ఫస్ట్ కట్ చేస్తాము? హలో, ఆబ్వియస్లీ నాదే. ఏమంటే ఫస్ట్ కేక్ గురించి ఫస్ట్ ఎవరు చెప్పింది? కాదు, దీంట్లో సవాలికి అసలు చోటే లేదండి. శవానికా? శవాలా? ఈ మధ్యలో శవాలు ఎందుకు వచ్చినాయి అనుకున్నా నేను. మీరు కట్ చేయండి అమ్మా, మీరు కట్ చేయండి. కేకులు కట్ చేయడం గురించి పేకలు కట్ చేసే వరకు వెళ్తున్నారు. ఒక్క నిమిషం కస్తూరి గారు, ఒక్క నిమిషం ప్రగతి గారు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అని ఈవిడే ఎక్కువ గొడవ చేస్తుంది. చూడండి, మీరిద్దరూ మాకు గెస్ట్ గా వచ్చారు. మీరిద్దరూ కూడా మాకు రెండు కళ్ళుకి సమానం. ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ చేత వాళ్ళ కేకే ఈ రోజు మనం 250th ఎపిసోడ్ స్పెషల్ కేక్ కింద కట్ చేయబోతున్నాం. అంతే. చాలా అడ్వాన్స్ థ్యాంక్స్ అండి. అండ్ ఎవ్రీబడి బీ ప్రిపేర్ టు బి ఎంటర్టైన్డ్ అండ్ బీ ప్రిపేర్ ఫర్ ద బెస్ట్ కేక్ ఇన్ హైదరాబాద్ టుడే. ఇప్పుడు ఇంకా ఛాలెంజ్ అని వచ్చిన తర్వాత వెనక్కి తగ్గేదేలే. మేము కూడా ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో మేము చేస్తాము, చూస్తాము, కాసుకో. అయితే కస్తూరి గారు మీరు ఇక్కడ, ప్రగతి గారు మీరు ఇక్కడ, అండ్ రష్మి నేను ఇక్కడే, ఇంద్రజ గారు మీరు అక్కడ. పైకెగిరిన పందెం మాదే మాదే హే వేద్దాం సై చూద్దాం సై. ప్రస్తుతానికి కొంతమంది ఇటువైపు మా కస్తూరి గారిని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు, అలాగే కొంతమంది మా ప్రగతి గారిని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. బ్యూటిఫుల్ గర్ల్స్ అంతా వచ్చేసారు మనకి. చూడు, 4 సీరియల్లో ఒక రియాలిటీ షోలా లేదు.
ఇప్పుడు మ్యాటర్ ఏంటో మీకు తెలుసా? 250 సెలబ్రేషన్, కానీ కేక్ కట్ చేయడానికి ఇద్దరు వచ్చారు. ఆమె కట్ చేస్తానంటే ఈమె కట్ చేస్తానంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారన్నదే ప్రశ్న ఇక్కడ. ఆది గారు, ఇక్కడ క్వశ్చన్ వచ్చి కేక్ కట్ చేయడం కాదు, ఎవరు కేక్ కట్ చేయాలనేది అసలైన క్వశ్చన్. మేము కట్ చేసేస్తాం, మేము వచ్చాంగా. ఈ మాట అనగానే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కట్ చేస్తారు. ఇంతకీ మీరు ఎవరిని సపోర్ట్ చేయడానికి వచ్చారు? నేను శ్రీదేవిని సపోర్ట్ చేయడానికి వచ్చాను. నేను సపోర్ట్ చేయాలంటే మాత్రం ఆది గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఎపిసోడ్ లో నేను ఉండాలంటే ఏం చేయాలి? ముందు నా నంబర్ సేవ్ చేయాలి, తర్వాత రోజు కాల్ చేయాలి, తర్వాత ఏం చెప్తా చేయాలి. సో ఇదంతా బానే ఉంది అది. ఇంతకీ 250 ఎపిసోడ్ కి మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఎస్పెషల్లీ నన్ను ఎందుకు పిలిచారు? అరే 250 ప్లస్ అంటే అన్ని ప్లస్లేనా, ఒక మైనస్ కూడా ఉండాలి కదా. అందుకే నువ్వు వచ్చావా? ఈడొచ్చాడు. ఏది ఈ రోజు మీ ఆయన లేకుండా రావటం నాకు నాకు కూడా చాలా మీ ఇద్దరికి వేరే వేరేగానే ఉంది. బాగా ఏంట్రా చేతులు అది? నేను గుడికి వెళ్ళి పూజ చేసి ప్రసాదం తీసుకుని ప్రసాద్, నా గుడికి వెళ్ళావా? దేనికి? 250 ఎపిసోడ్లు మనం శ్రీదేవి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయి బాగుండాలి అని. మంచిగా కోరుకున్నారు, ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం కూడా చూడగలుగుతాం. బాగుండాలి అనుకున్నది దానికోసం కాదు, మీ దగ్గర నుంచి సేఫ్ గా ఉండాలి అని. సుహాసిని మొన్న ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఏ నెంబర్ కి చేశారు? అదే 912131. అయ్యో పిచ్చాది, నా నెంబర్ అది కాదు. 8123434. ఓ అదే. నరేష్, ఆది పిచ్చోడు, ఆ నెంబర్ అనుకున్నాడు, అది నా నెంబర్ కాదు. అది కాదు పిచ్చోడు, నువ్వు నీ నెంబర్ ఇచ్చి చచ్చావు. ఏమయ్యా ఇంత జరుగుతుంది, ప్రసాద్ మాట్లాడవేంటయా? ఇద్దరు ఇద్దరు నువ్వే రావచ్చు కదా. నడవలేక ఇదిగో ఈ 50 పట్టుకో. ఇదిగో ఈ 50 పట్టుకో. దేనికి? మీ ఇద్దరికి 250 శుభాకాంక్షలు. పనికి మాలిన ఆ పంచి బొక్క నీకు 100 రూపాయలు కూడా బొక్క ఇంకివ్వం. గోవిందా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పండి. ఆబ్వియస్ గా మా నెల్లూరు కాబట్టి ప్రగతి గారికి నా ఫుల్ సపోర్ట్. సరే, మీది నెల్లూరు కరెక్షన్ ఉంది. భావన గారు, మీ పరిస్థితి ఏంటి? నేను ప్రగతి గారు పక్క వెళ్ళిపోతాను. వచ్చేయండి. మరి మీరు? మా అక్కలు ఎటంటే అటే నేను కూడా. మరి మీరు? ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా అంత ఫిట్ గా ఉండాలి అంటే చాలా టిప్స్ అవసరం కాబట్టి అట్టే వెళ్ళిపోతాం. వేసేసింది. ఇదే మరి అమ్మాయిలందరూ అటుపోయి మాకు హర్యానా మిగిలిచ్చారు. అంటే నేను అందంగా ఉన్నాను ఆది గారు? బై ఎనీ ఛాన్స్ ఇటు వద్దామంటే కూడా రానివ్వట్లేదండి. కానీ హర్యానా ఈ రోజు నువ్వు మామూలు గ్లామర్ గా లేవు. థ్యాంక్ యూ ఆది గారు. సో నేను హైలైట్ అవ్వాలి. ఆది గారు అటున్నారు. సారీ, సిగ్గేసి ఇటు టర్న్ అయ్యాను రా. సో నేను ఆది గారికి పెద్ద ఫ్యాన్ కాబట్టి ఇటు వెళ్ళిపోతాను. ఆది గారి కోసం వస్తున్నావా, నా కోసం రావా? ఆది గారు తర్వాత మాట్లాడదాం. మరి మీరిద్దరు? గ్యారెంటీగా కస్తూరి గారికి. నరేష్, నేను ఇటే ఉంటానండి. కొద్దిగా నువ్వు ఎదగాలంటే ఎటు ఉండాలి? నేను దూరంగా ఉండాలి కానీ. అయితే మీరందరూ కస్తూరి గారి వైపు వెళ్ళి కూర్చోండి.